తర్వాతన 3-4 ఇష్యూస్ అప్పుడు కోర్టు సిబిఐ విచారణకి ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు సిబిఐ కన్సెంట్ లేదు రాష్ట్రంలో అని చెప్పేశారు. ఆ కారణంగా కోర్టు సిబిఐ దర్యాప్తుకి ఆదేశించలేకపోయింది. అలాగే ఉంటది ఇక్కడ. అలా అయితే చాలా కేసులు అలాగే పెండింగ్ లో నాంతా ఉంటాయేమో తేలవు కదా. నానేదే ఉంది, రాష్ట్ర పోలీసులు చూడాలి. రాష్ట్ర పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా అధికార పక్షానికి అనుకూలంగా ఉంటారు. ఇదంతా ఇక్కడ ఏంటంటే మీకు ఒకటేనండి, రాష్ట్రంలో పేపర్ హెడ్డింగ్లలో ఘనంగా జరుగుతున్నట్టు అంతా పద్ధతిగా జరుగుతున్నట్టు ఉండాలి. కింద జరిగేవన్నీ జరిగిపోతా ఉండాలి. నీతులు అనేది చెప్పడానికే ఉండాలి, ఆచరించడానికి ఉండవు. అధికారులకు కూడా బాబు వార్నింగ్ ఇస్తున్నారా ఈ మధ్య? అది అందరు అధికారులకునా లేదంటే కొందరు అధికారులకు మాత్రమే? ఎందుకంటే పదే 95 నాటి బాబుని చూస్తారు, 95 నాటి బాబు మళ్ళీ వచ్చేసారు అని ప్రచారం చేయడం కూడా ఏంటి రాజకీయం? హెడ్డింగ్ల కోసమే మాట్లాడతాడు ఆయన. ఆచరణలో ఆ హెడ్డింగ్ పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక హెడ్డింగ్ హోంశాఖని ఆయన చేసినప్పుడు రాజకీయ కక్ష సాధింపులు ఎట్టి పరిస్థితులు అనుమతించద్దు, శాంతి భద్రతలు కాపాడాలి, నేను ఎట్టి పరిస్థితులు ఒప్పుకోను, ఇంతకుముందు సైకో పాలన లాగా సాగింది. ఇదంతా మామూలుగా బయట స్టేజ్ మీద ఎట్టంటే ఉపన్యాసం ఇచ్చారో అదే ఇచ్చారు. అంతా బాగానే ఉంది. రాజకీయ జోక్యాన్ని నేను సహించను అన్నారు. మరి రాజకీయ జోక్యం లేకపోతే తాడిపత్రిలో ఏం జరిగింది? రాజకీయ జోక్యం లేకపోతే పెద్దిరెడ్డి దగ్గర ఏం జరుగుతూ ఉంది? రాజకీయ జోక్యం లేకపోతే తలకాయలు ఎందుకు బదులుతున్నాయి? మరి అక్కడ రాజకీయ జోక్యం ఉన్న చోట శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి? అశాంతి, అభద్రత, ఈ రెండింటికి కారణం ఏంది? ఎవరు? సొంత పార్టీ వాళ్ళే. మరి వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఏమన్నా మానిటర్ చేశారా? ఏమయ్యా తాడిపత్రిలో ఏంది రాని లేదంట, నీకు ఏమన్నా సెన్స్ ఉందని అక్కడ పోలీసులు ఏమన్నా అడిగారా? లేకపోతే పెద్దిరెడ్డిని వాళ్ళ నియోజకవర్గానికి వస్తే నువ్వెట్ట ఆపుతావయ్యా, అదేం పద్ధతి అని అడిగారా? లేకపోతే కనుక తలకాయ పగిల కొట్టిన చోట ఇప్పుడు రషీద్